కాకినాడ రోటరీ ఎస్ఎంఎస్ హాల్లో హై స్పీడ్ కుట్టు మిషన్లు పేద ప్రజలకు అందించారు. దీని కోల్ ఇండియా లిమిటెడ్ వారి సిఎస్ఆర్ ఫండ్ సహకారంతో రోటరీ డిస్ట్రిక్ట్ 3020 ఇమీడియట్ పాస్ట్ గవర్నర్ దత్త సుబ్బారావు ఆధ్వర్యంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్విఎస్ రావు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డి, పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ తంబాబత్తుల రవి సమక్షంలో రోటరీ క్లబ్స్ ఎలైట్ ప్రెసిడెంట్ సత్యరెడ్డి, సెక్రటరీ లెనిన్, కృష్ణ, స్రవంతి, స్మార్ట్ సిటీ ప్రెసిడెంట్ రామ్జీ, సెక్రటరీ స్వామిశేఖర్, గ్రీన్ సిటీ ప్రెసిడెంట్ రవి, గ్రీన్ సిటీ బిఎస్ కృష్ణ, 3 క్లబ్స్ మెంబర్స్ సమక్షంలో 50 మంది పేద మహిళలకు హై స్పీడ్ కుట్టు మిషన్లను రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ చేతుల మీదుగా పంచిపెట్టారు. దీనిగాను స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ సీఈఓ శివశంకర్ విచ్చేశారు. శివశంకర్ మాట్లాడుతూ బ్లూ స్టార్ రవి నూతన క్లబ్ల ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షించారు. బ్లూ స్టార్ రవి మాట్లాడుతూ పాస్ట్ గవర్నర్ ఆంజనేయమూర్తి, టిక్కు, డాక్టర్ ఎస్విఎస్ రావు, పీడీజీ వీరభద్రారెడ్డి మా ప్రాజెక్ట్ సర్వీసెస్కి ప్రత్యక్షంగా పరోక్షంగా చేయూతను అందిస్తున్నారని తెలియజేశారు. చాలా చక్కటి యాక్టివిటీ. అలాగే ఈవేళ ఎంత చక్కటి కార్యక్రమం, పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు. కోల్ ఇండియా తరఫున ఈవేళ స్వింగ్ మిషన్స్, కుట్ మిషన్స్ తీసుకొచ్చి అందులోని మామూలు మిషన్స్ అంటే అయితే తదేకం ఫౌండేషన్ ద్వారా గత సంవత్సరం నుంచి చాలా గ్రామాల్లో నేర్చుతూ ఉన్నాం. కానీ అసలు ఆ మిషనరీకి ఈ మిషనరీకి చాలా హైలీ ఎక్కువ. ఇప్పుడు మిషనరీ సుమారు 30,000 రూపాయలు ఖరీదు చేసేటట్టు ఒక్కొక్క మిషన్ తోటి మీ అందరికీ కూడా ఇవాళ ట్రైనింగ్ కూడా ఇచ్చి ఇవాళ మిమ్మల్ని స్వయం ఉపాధి చేసే పరిస్థితికి తీసుకొచ్చినందుకు రోటరీ వారికి, రోటరీ గవర్నర్ గారికి అందరికీ కూడా రోటరీగా ఉన్నటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వచ్చినటువంటి మంచి అవకాశాన్ని దీన్ని వాడు మొన్నైతే నాకు మాటలేదు చెప్పారు. ముందు బిజినెస్ కూడా చూస్తామని చెప్పారు. మీరు బాగా ముందుకు వచ్చి చేసినట్టయితే వాళ్ళు చేస్తారు. అలాగే ప్రభుత్వం తరఫున మా చేతి కూడా ఏమన్నా అవసరమైన పక్షంలో ఖచ్చితంగా మేము కూడా మీ వెనకాల నిలబడతామని చెప్పి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఇవన్నీ కూడా చైనా నుంచి వచ్చినాయి, అంటే చైనా కంపెనీ. విచిత్రం ఏంటంటే ఇవి అసెంబ్లీ అంటే ఒక చోట అసెంబ్లీ చేయాలంటే దీంట్లో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ మంది పనిచేసి ఉంటారు. సత్యారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు చెప్తారు. యాక్చువల్గా ఇవి చైనాలో ప్రతి ఇల్లు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీయే. ఇవాళ మనం ఫోన్లు చూస్తున్నామంటే దీంట్లో అసెంబ్లీ అయినటువంటి పార్ట్స్ అన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క తయారవుతుంది. మనం అంత టెక్నికల్గా మనం ఇంకా డెవలప్ అవ్వలేదు కాబట్టి వీరైనా సరే ఒక ఊర్లో మీకు దుగ్గుదూరు లాంటి ఒక ఊరికి 25 మిషన్లు అంటే చిన్న పని ఏం కాదు. అదే అక్కడ ఒక చిన్న ఇండస్ట్రీగా కానీ పెట్టాలంటే 25 మిషన్లు కొనాలంటే ఇక్కడ జరిగే పని కాదు. అదే ప్రెసిడెంట్ గారితో కూడా మేము ఇందాక చెప్పడం జరిగింది. గ్రీన్ సిటీ, స్మార్ట్ సిటీ ప్రెసిడెంట్, సెక్రటరీలు, మెంబర్స్ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. నా సహచరుడు పీడీజీ వీరభద్రారెడ్డి గారికి కూడా నా నమస్కారాలు. ఫస్ట్ ముందు దత్తా గారి గురించి చెప్పాలండి. ఈయన లాస్ట్ ఇయర్ గవర్నర్గా చేశారు. ఫస్ట్ మాది రోటరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు 92లో మా డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయింది. 30-20 అంటే శ్రీకాకుళం నుంచి విజయవాడ. నాడులో మొట్టమొదటిసారిగా $1 million రోటరీ ఫౌండేషన్కి రిలీజ్ చేసిన మొట్టమొదటి గవర్నర్ మొన్నే కొచ్చిన్లో రోటరీ ఫౌండేషన్కి మెంబర్షిప్కి అలాగే పబ్లిక్ ఇమేజ్కి ఒక్కో సెక్షన్లో ఆర్ఏసీ, ఏడేసీ పథకాలు, బగారు పథకాలు పొందిన మొట్టమొదటి గవర్నర్ మన డిస్ట్రిక్ట్లో. ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ అవకాశం వచ్చిందో కోల్ ఇండియాకి ఆ టెస్టిమోనియల్స్ అంటే మీరు మీలాంటి వాళ్ళు మాట్లాడితే మొత్తం కూడా ప్రాజెక్ట్ రూపేణ సబ్మిట్ చేస్తే వాళ్ళు మెచ్చి మాకు 2 టోకెన్స్ ఇస్తే దాంట్లో 800 మిషన్లు మేము ఇక్కడ ఇస్తున్నాం. ఇప్పుడు 800 మిషన్లు పెట్టి శ్రీకాకుళం నుంచి విజయవాడ దాకా అంత పంచుకుంటూ వస్తాం. ఈ కాకినాడ చుట్టుపక్కల అంతా కలిపి ఒక 100-120 ఇస్తున్నాం. విజయవాడలో 300 దాకా ఇస్తున్నాం. విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం అంతా కలిపి ఒక 200 ఇస్తున్నాం. ఇట్లా అన్ని చోట్ల ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అడిగింది మమ్మల్ని కోల్ ఇండియా వాళ్ళు బీపీఎల్ అంటే మీకు ఒక వైట్ కార్డ్ ఆర్డర్ అయింది, వృత్తి ద్వారా అంటే మీరు టైలరింగ్ వృత్తి ద్వారా టైలరింగ్ చేస్తూ ఎంతో కొంత సంపాదించుకుంటూ అంటే ఈ మిషన్ ఉండటం వలన మీరు బెటర్గా సంపాదించుకోగలుగుతారు. దీనివల్ల క్వాలిటీ ఆ ప్రొడక్టివిటీ అంటే ఎక్కువ కొట్టగలుగుతారు. ఏదో ఇబ్బంది ఉందని చెప్పి
అలా ఆ తాడు నుంచి కిందకి దిగిపోయి అధపాతాలు చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరైతే అవకాశం పట్టుకుంటారో ఆప్టిమిస్టిక్గా ఉంటారో వారు ఉన్నత స్థానానికి వెళ్ళిపోతూ ఉంటారు. మీరందరూ కూడా ఈరోజు చిన్న విషయం వచ్చింది, అది 30 సంవత్సరాలు అవ్వచ్చు, 40 సంవత్సరాలు అవ్వచ్చు, మీ వయసు